బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్లాస్టిక్ సర్జరీ, కంటి ఆపరేషన్లు, అనస్థీషియా, బాడీ డిసెక్షన్స్ ఇవన్నీ 19వ శతాబ్దంలో అమెరికా లేదా యూరోప్లో కనుగొన్న ఆధునిక ఆవిష్కరణలు అని అనుకుంటూ ఉంటాం. యూరోప్ దేశాలు సైన్స్ గురించి ఆలోచించడం ప్రారంభించడానికంటే కొన్ని వేల సంవత్సరాల ముందే, దాదాపు 2600 ఏళ్ల కిందటే మన భారతదేశంలో గంగా నది ఒడ్డున ఒక మహర్షి మనిషి శరీరాలను కోసి ఆపరేషన్లు చేశాడు. ప్రపంచంలోనే మొదటి ప్లాస్టిక్ సర్జరీ, మొదటి కంటి శుక్లాల ఆపరేషన్, నొప్పి తెలియకుండా ఇచ్చే ప్రాచీన మూలిక అనస్థీషియా, ఇవన్నీ మన వారణాసి నేలపైన జన్మించిన మహర్షి సుశ్రుతుడు రాసిన సుశ్రుత సంహిత నుండే ప్రపంచమంతా విస్తరించాయి. ప్రపంచం కాపీ కొట్టి మోడ్రన్ మెడిసిన్ అని పేరు మార్చుకున్న మన భారతీయుడి ప్రాచీన శస్త్రచికిత్స విజ్ఞాన రహస్యాలేమిటి? వైద్య చరిత్రను తిరగరాసిన సుశ్రుతుడి అత్యంత అరుదైన నిజమైన 4 అద్భుతమైన కథలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో కండి. మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి. ఈ రోజుల్లో ఆపరేషన్ లేదా సర్జరీ అనగానే మనకేమనిపిస్తుంది? తెల్ల కోట్లు వేసుకున్న డాక్టర్లు, లైట్లతో మెరిసిపోయే ఆపరేషన్ థియేటర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, ఇవే కదా గుర్తొస్తాయి. ఈ సర్జరీలన్నీ వెస్ట్రన్ దేశాల నుండే వచ్చాయని అనుకుంటాం. ఇవన్నీ రాకముందే దాదాపు 2600 ఏళ్ల కిందట మన ఇండియాలో డాక్టర్లు ఆపరేషన్లు చేశారు. వారణాసిలో గంగా నది ఒడ్డున మనుషుల బాడీలను కోసి రీసెర్చ్ చేసి డాక్టర్లకు సర్జరీలు కూడా నేర్పించాడు ఒక మహర్షి. ఆయనే సుశ్రుతుడు. ప్రపంచంలో మొట్టమొదటి సర్జన్ ఆయనే. సుశ్రుతుడు రాసిన సుశ్రుత సంహిత అన్న పుస్తకం ఒక అద్భుతం. అందులో ఏకంగా 121 రకాల సర్జికల్ పరికరాల గురించి రాశాడు. వీటిని యంత్రాలు, శస్త్రాలు అని 2 రకాలుగా విభజించాడు. పటకార్లు, కత్తెర్లు, పదునైన బ్లేడ్లు, సూదులు, ఇలా ఇందులో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ టూల్స్ అన్నీ జంతువుల నోళ్ళు, పక్షుల ముక్కుల ఆకారంలో డిజైన్ చేశారు. గద్ద ముక్కు లాంటి కత్తెర, కంకపక్షి నోటి లాంటి పటకారు, ఇలా అన్నమాట. ఈరోజు మోడ్రన్ ఆపరేషన్ థియేటర్లలో వాడే సర్జికల్ ఫోర్సెప్స్, క్లాంపులకు మూలం ఇవే. అప్పట్లో డెడ్ బాడీలను ఎలా స్టడీ చేసేవాళ్ళో తెలుసా? అదొక టెక్నిక్. బాడీని గడ్డిలో చుట్టి ప్రవహించే నది నీటిలో 7 రోజుల పాటు నానబెట్టేవాళ్ళు. అది మెత్తబడ్డాక మూలికల సాయంతో ఒక్కో పొరను తొలగించేవాళ్ళు. చర్మం, నరాలు, అవయవాలను స్టూడెంట్స్కు లైవ్లో చూపించేవాళ్ళు. మరి సర్జరీ చేయడం ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళో తెలుసా? ఆనపకాయలు, పుచ్చకాయలు, నీళ్ల సంచుల మీద కోతలు వేయడం, దాంతో మనిషి శరీరాన్ని ఎలా చెయ్యొచ్చో నేర్పించేవాళ్ళు. కుట్లు వేయడం కోసం తోలు ముక్కలు, పట్టు దారాలను వాడేవాళ్ళు. టోటల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. కేవలం పుస్తకాలు చదివితే డాక్టర్లు కాలేరు. సొంతంగా చేతులతో సర్జరీలు చేస్తేనే నిజమైన డాక్టర్లు అవుతారని సుశ్రుతుడు ఆ రోజే చెప్పాడు. ప్లాస్టిక్ సర్జరీ అనగానే మనకేమనిపిస్తుంది? హాలీవుడ్ సెలబ్రిటీలు, మోడర్న్ బ్యూటీ ట్రీట్మెంట్లు, 20వ శతాబ్దపు ఆవిష్కరణలు అనే కదా గుర్తొస్తాయి. ఈరోజు మోడర్న్ ప్లాస్టిక్ సర్జన్లు వాడే సేమ్ టెక్నిక్ దాదాపు 2600 ఏళ్ల కిందట మన ఇండియాలో సక్సెస్ఫుల్గా చేశారు. అప్పట్లో నేరాలు చేసిన వారికి శిక్షగా ముక్కు కోసేసేవాళ్ళు. అలా ముక్కు కోల్పోయిన వారికి నుదుటి చర్మంతో కొత్త ముక్కును తయారు చేశాడు మహర్షి సుశ్రుతుడు. వరల్డ్ మెడికల్ హిస్టరీలో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ సుశ్రుతుడిదే. సుశ్రుతుడు చేసిన ఈ ప్రయోగాన్ని పెడికిల్ ఫ్లాప్ రైనోప్లాస్టీ అంటారు.
అది ఎలా చేసేవాళ్ళో తెలుసా? అదొక ప్యూర్ సైంటిఫిక్ మ్యాజిక్. మొదట ఆకుతో కోల్పోయిన ముక్కు కొలత తీసుకునేవాళ్ళు. ఆ తరువాత పేషెంట్ నుదుటి మీద చర్మాన్ని కోసేవాళ్ళు. కానీ ఒకవైపు చర్మాన్ని నుదుటికి అతికించే ఉంచేవాళ్ళు. ఎందుకు? రక్త ప్రసరణ ఆగకుండా ఉండడానికి. ఆ చర్మాన్ని కిందికి తిప్పి ముక్కు ఆకారంలో కుట్టేసేవాళ్ళు. గాలి పీల్చుకోవడానికి ఆముదం కాడల గొట్టాలను అమర్చేవాళ్ళు. ఆ తరువాత ఎర్రచందనం, నువ్వుల నూనెతో వైద్యం చేసేవాళ్ళు. కొన్ని రోజులకే కొత్త ముక్కు రెడీ అయిపోయేది. సరే, ఈ భారతీయ విద్య ప్రపంచానికి ఎలా తెలిసింది? దాని వెనక ఒక క్రేజీ కథ ఉంది. 1793లో పూనాలో కవాస్జీ అనే ఎడ్లబండి నడిపే వ్యక్తి ముక్కు తెగిపోయింది. మన దేశానికి చెందిన ఒక సాధారణమైన వైద్యుడు సుశ్రుతుడి టెక్నిక్తో అతడికి కొత్త ముక్కును అతికించాడు. ఈ అద్భుతాన్ని లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ డాక్టర్లు కళ్ళారా చూశారు. షాక్ అయిన ఆ బ్రిటిష్ డాక్టర్లు 1794లో లండన్ జెంటిల్మ్యాన్స్ మ్యాగజైన్లో దీనిపై ఆర్టికల్ రాశారు. అలా మన సంస్కృత గ్రంథాల నుండి ఈ విద్యను ఐరోపా దేశాలు కాపీ కొట్టి మోడర్న్ ప్లాస్టిక్ సర్జరీగా పేరు మార్చుకున్నాయి. ఈరోజు ప్రపంచమంతా వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్లాస్టిక్ సర్జరీకి అసలైన బ్రెయిన్ మన భారతీయ మహర్షి సుశ్రుతుడిదే. వేల సంవత్సరాల క్రితం కళ్ళు సరిగ్గా కనిపించకుండా పొరలు కమ్మేశాయి. జీవితాంతం చీకట్లోనే బతకాలేమో అని భయపడుతున్న ఆ సమయంలో ఒక డాక్టర్ వచ్చి చిన్న సూది, కాస్త గోరువెచ్చని నేతితో చూపును తిరిగి తెప్పించాడు. వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదా, కానీ ఇది 2600 ఏళ్ల కిందట మన భారతదేశంలో నిజంగా జరిగిన చరిత్ర. ప్రపంచం మొత్తం అంధత్వంలో ఉన్న కాలంలోనే కంటి ఆపరేషన్ చేసి చూపు ప్రసాదించాడు మహర్షి సుశ్రుతుడు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ కాట్రాక్ట్ సర్జరీ. సుశ్రుతుడు చేసిన ఈ కంటి శస్త్రచికిత్సను లింగనాశ చికిత్స లేదా కౌచింగ్ అంటారు. అసలు కంట్లో ఆపరేషన్ ఎలా చేసేవాళ్ళు? అదొక వండర్. దీనికోసం సుశ్రుతుడు ప్రత్యేకంగా వంపు తిరిగిన యవముఖ శలాక అనే ఒక సూదిని డిజైన్ చేశాడు. పేషెంటును ముక్కువైపు చూడమని చెప్పి కంటి తెల్ల గుడ్డు మీద చాలా జాగ్రత్తగా ఒక చిన్న రంధ్రం చేసేవాడు. ఆ సూదితో కంటిపాపను కప్పేసిన తెల్లటి పొరను కంటి వెనుక భాగానికి నెట్టేసేవాడు. అలా పొర పక్కకు తోసెయ్యగానే వెలుతురు మళ్ళీ కంటి లోపలికి వెళ్ళి పేషెంట్కు లైవ్లోనే చూపు తిరిగి వచ్చేసేది. వెంటనే కంటిని గోరువెచ్చని ఆవు నెయ్యితో కడిగి మూలికలతో కట్టేవాడు. మరి కంటి ఆపరేషన్ టెక్నిక్ ప్రపంచానికి ఎలా వ్యాపించింది? అప్పట్లో వ్యాపారాలు జరిగిన సిల్క్ రూట్ ద్వారా మన భారతీయ వైద్యుల నాలెడ్జ్ దేశాలు దాటింది. చైనా, పర్షియా, అరేబియా దేశాలకి విద్య పాకింది. అక్కడి నుండి గ్రీస్, రోమ్ నగరాలకు చేరింది. దాదాపు 2000 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కంటి శుక్లాలు తొలగించడానికి మన సుశ్రుతుడు కనుగొన్న ఈ టెక్నిక్కే ఏకైక మార్గంగా ఉండేది. కంటి చూపు పోతే జీవితమే చీకటి అనుకునే కాలంలో ఆ చీకటిని తరిమి కొట్టిన వెలుగు మన భారతదేశపు ఆవిష్కరణ. శరీరాన్ని కత్తితో కోసి కుట్లు వేస్తూ ఆపరేషన్ చేస్తుంటే ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదా. ఈ రోజుల్లో అనస్థీషియా ఇచ్చి మత్తులోకి తీసుకెళ్తున్నారు. మరి ఇవేమీ లేని 2600 ఏళ్ల క్రితం మన మహర్షి సుశ్రుతుడు పేషెంట్లకు నొప్పి తెలియకుండా ఆపరేషన్లు ఎలా చేశాడో తెలుసా? పాశ్చాత్య ప్రపంచం సైన్స్ గురించి ఆలోచించడం ప్రారంభించడానికి ముందే మన ఇండియాలో నొప్పి లేని సర్జరీలు, ఇన్ఫెక్షన్ రహిత ఆపరేషన్ థియేటర్లు ఉండేవి. సుశ్రుతుడికి 2 విషయాల మీద చాలా అవగాహన ఉంది, స్పష్టత ఉంది. ఒకటి నొప్పి, రెండోది ఇన్ఫెక్షన్. నొప్పిని తట్టుకోవడానికి ఆపరేషన్కు ముందే పేషెంట్లకు ప్రత్యేకమైన వైన్ అంటే మద్యం, గంజాయి, ఉమ్మెత్త లాంటి మూలికా మిశ్రమాలను ఇచ్చేవాడు. దీనివల్ల పేషెంట్ నాడీ వ్యవస్థ మందగించి స్పృహ తగ్గి నొప్పి తెలియకుండా ఉండేది.
ఇదే ప్రపంచంలో మొదటి అనస్థేషియా. ఇక ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపరేషన్ గదులను వేపాకులు, గుగ్గిలం, ఆవాల ధూపంతో పొగవేసి క్రిమిరహితం చేసేవాడు. సర్జికల్ టూల్స్ను నిప్పుపై కాల్చి వేడి చేసేవాడు. దీన్నే మోడర్న్ మెడిసిన్లో హీట్ స్టెరిలైజేషన్ అంటున్నాం. గాయం మానడానికి ప్రకృతి సిద్ధమైన యాంటీబయాటిక్స్ తేనె, పసుపు, అతిమధురం వాడేవాడు. 19వ శతాబ్దంలో జోసెఫ్ లిస్టర్ అనే సైంటిస్ట్ కార్బోలిక్ యాసిడ్తో ఆసుపత్రులను శుభ్రం చేయడం కనుక్కుని ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అయ్యారు. కానీ దానికి కొన్ని వేల సంవత్సరాల ముందే మన సుశ్రుతుడు బ్యాక్టీరియా, కంటికి కనిపించని క్రిముల వల్ల గాయాలు ఇన్ఫెక్ట్ అవుతాయని గుర్తించాడు. పుస్తకాలు చదివితే సరిపోదు, ప్రాక్టికల్ అనుభవం, పరిశుభ్రత ఉన్నవాడే నిజమైన వైద్యుడు అని చాటి చెప్పిన మహనీయుడు మన సుశ్రుతుడు.